క్షేత్రంలో విష్ణుమూర్తి గురువాయూరప్పన్ అనే పేరుతో కొలవబడుతున్నారు. ఈ ఆలయ గర్భగుడిలోని నారాయణ విగ్రహం పౌరాణిక ప్రాశస్త్యమైంది. ఈ విగ్రహాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఆరాధించారు అని పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి. పాతాళ శిలతో నిర్మితమైన ఈ విగ్రహాన్ని తన తండ్రి వసుదేవుడి వద్ద నుండి శ్రీకృష్ణుడు అందుకున్నాడు. దానిని ద్వారకలో ప్రతిష్ఠించి నిత్యం పూజించేవాడని పురాణాలు చెప్తున్నాయి. స్వర్గారోహణ సమయంలో శ్రీకృష్ణుడు తన శిష్యుడైనటువంటి ఉద్ధవుణ్ణి పిలిచి తొందరలోనే ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోతుందని, అప్పుడు ఈ విగ్రహం నీళ్లలో తేలుతుందని, దాన్ని దేవతల గురువైన బృహస్పతికి అందజేయమని చెప్తాడు. ఉద్ధవుని మాట మేరకు బృహస్పతి వాయుదేవుడి సహాయంతో కేరళ తీరానికి వస్తాడు. అక్కడ ఓ కోనేరు సమీపంలో శివుడు తపస్సు చేస్తూ కనిపించి ఆ విగ్రహాన్ని కోనేటి ఒడ్డున ప్రతిష్ఠించమని చెప్పాడట. అదే ఈ విగ్రహ ప్రాశస్త్యం. ఆ కోనేరే నేటి రుద్రతీర్థం. గురువు వాయువు ఇద్దరు ప్రతిష్ఠించడం వల్లే దా కీర్తిక